యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఆలయ పరిసరాలని భక్తులతో కిటకిటలాడాయి. కొండపైన ప్రసాదాల కౌంటర్లు, బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు కారు ఢీకొని 2 మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్లోని ఫాతిమా హై స్కూల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు బయలుదేరిన ఓ అభ్యర్థిని కానిస్టేబుల్ సమయానికి ఆదుకుని శభాష్ అనిపించుకున్నాడు. సమయానికి పరీక్ష హాలుకు చేరుకుంటానో లేదో అని ఓ అభ్యర్థి ఆందోళన చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ గన్మెన్ శేఖర్ ఆ అభ్యర్థిని తన బైక్పై ఎక్కించుకుని సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేర్చాడు. గన్మెన్ శేఖర్ను శభాష్ అంటూ ఉన్నతాధికారులు అభినందించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో మార్తాటి ఈశ్వరి గోపాలరావు రచించిన రైతీ మహారాజు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎస్కేయు తెలుగు ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత రైతాంగం దుస్థితి, వ్యవసాయ రంగ ప్రాధాన్యతను కవి గొప్పగా చెప్పారని ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల కేంద్రంలో రామోజీరావు మృతి పట్ల సంతాప సభ జరిగింది. రామోజీరావు చిత్రపటానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్రికా రంగానికి రామోజీరావు చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో ఇటీవల 10th క్లాస్లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులను బీజేపీ నాయకురాలు సంధ్యారాణి సన్మానించారు. నియోజకవర్గంలోని సుమారు 400 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులను సత్కరించారు. రామగుండం నియోజకవర్గ విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సంధ్యారాణి ఆకాంక్షించారు. సంధ్యారాణి పుట్టినరోజు సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ కి చెందిన థర్డ్ జెండర్ నేహా హంటర్ రోడ్డులోని గ్రీన్ హుడ్ హై స్కూల్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష హాజరైంది. తెలంగాణ రాష్ట్రంలో 3 థర్డ్ జెండర్ మహిళలు, 1 థర్డ్ జెండర్ మెన్ పరీక్ష రాసినట్లు నేహా తెలిపింది. తమకు రిజర్వేషన్తో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కోరింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు కూరగాయలు అమ్ముకుంటున్న మహిళలు ధర్నా నిర్వహించారు. 108 అంబులెన్స్లకు ఇబ్బంది కలుగుతోందని, తమను పక్కన ఉన్న గల్లీలోకి మార్చారని, అక్కడ కూడా మున్సిపల్ వాహనాలు పార్కింగ్ చేయడంతో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతపు సంతాలో తమను కూర్చొనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గ్యాస్ పైప్లైన్ కోసం తవ్విన గుంతలు సరిగా పూడ్చకపోవడంతో అందులో వర్షపు నీరు చేరి వాహనదారులు, పాదాచారులు గుర్తించలేక ప్రమాదాల బారిన పడ్డారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకుడు గిరినాథ్ చౌదరి, ఆయన వర్గీయులపై పామయ్య, అతని సోదరుడు రామకృష్ణ కొడవలితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలన్న గిరినాథ్ చౌదరిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన 4 అభ్యర్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఇల్లందు, అశ్వపురం, కొమ్ముగూడెం, టేకులపల్లి గ్రామాలకు చెందిన 4 అభ్యర్థులు వివిధ కారణాలతో ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన టీడీపీ అధినేత నారా చంద్రబాబుతోనే సాధ్యమని సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు రంగయ్య అన్నారు. అక్రమ కేసులు, దాడులు చేయడంతోనే వైసీపీ ప్రభుత్వం పతనమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజలకు సుభిక్ష పరిపాలన అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు నాయుడుకు మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లోని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉద్యాన పార్కు బోర్డును తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్న సుబ్బయ్య కొడుకు నవీన్ ధ్వంసం చేశాడు. ఇటీవల ఇదే పార్కులో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ తలకాయ తొలగించిన ఆయన ఇప్పుడు బోర్డుపై ఉన్న స్టీలు అక్షరాలను తొలగించాడు. ఈ ఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో మార్వాడి యమమంచ్ సఖీ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ జగదీష్ ప్రారంభించారు. అపోహలు మాని రక్తదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తదానం చేసిన వారిని డాక్టర్ జగదీష్ అభినందించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని బుడ్డా రాజశేఖర రెడ్డి భరోసా కల్పించారు. ప్రజలను, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులను ఆయన హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బారు వద్ద మద్యం మత్తులో ఇద్దరు మందుబాబుల మధ్య ఘర్షణ జరిగింది. బంగారుపేటకు చెందిన విజయ్ కుమార్ పై నరసింహ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎర్రపోతవరం లాకులు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడం దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. మాలలను కించపరుస్తూ అంబేద్కర్ విగ్రహం చేతికి చెప్పులు వేసిన వారిని పట్టుకుంటామన్నారు. దోషులను పట్టుకుని శిక్షిస్తామన్న ఆయన ఇటువంటి సంఘటనలు సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ లోని నార్సింగ్లో వ్యాపారవేత్త శిశువర్ధన్ రెడ్డిని అందే క్రాంతి, సందీప్ లు కిడ్నాప్ చేసినట్లు నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. ఇద్దరి మధ్య 2.5 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల విషయంలో కిడ్నాప్ చేశారన్నారు. శిశువర్ధన్ రెడ్డి నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేశారన్నారు. ఇద్దరు నిందితులు అందే క్రాంతి, సందీప్ లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో దాడులు, ప్రతి దాడులకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని పలమనేరు ఇన్ఛార్జి డీఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించాలన్నారు. గతంలో తమపై దాడులు జరిగాయని ప్రతి దాడులకు పాల్పడొద్దన్నారు. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పట్లో పరిస్థితులు వేరన్నారు. దాడులకు ఎవరు పాల్పడినా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా నాగులపాడు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామాంజనేయులు దంపతులను గ్రామస్తులు పూలమాలలతో సన్మానించారు. గతంలో 30 ఏళ్లు కలెక్టర్గా పనిచేసిన అనుభవంతో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బుర్ల రామాంజనేయులు తెలిపారు.